హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ వెల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ ఎప్పటి నుండో నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. సో అసలు స్కిన్ కేర్ రొటీన్ ఏంటి, నువ్వు ఎలాంటి స్కిన్ ప్రొడక్ట్స్ వాడతావు, జస్ట్ ఒక్కసారి మాకు కూడా కొంచెం చూపియు అని చెప్పి చాలా మందికి పర్సనల్గా కొన్ని క్రీమ్స్ అది సజెస్ట్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ కలర్ గురించి పక్కన పెడితే పింపుల్స్ లాంటివి, సో వచ్చిన పింపుల్స్ లైక్ దే లీవ్ అ జిట్ మార్క్ అండి, ఒక చిన్న మార్క్ లాగా వదులుతాయి. సో అవి పోవడానికి, సో ఇంకొన్ని ఐట్ని అట్లా రాకుండా, వ్రింకిల్స్ రాకుండా, సో నేను కొన్ని యూస్ చేస్తూ ఉంటాను. సో నేను ఎలాంటి ప్రొడక్ట్స్ వాడతాను అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో సో మన స్కిన్ అంటారా, ఇట్స్ అ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, జస్ట్ బార్న్ లైక్ దిస్ అండి. సో స్కిన్ ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో నా స్కిన్కి అయితే నేను పింపుల్స్ కానీ వచ్చిన పింపుల్ని కూడా చిన్న మార్క్ అనేది ఉంటుంది కదా, సో ఆ మార్క్స్ కూడా పోయేలాగా నేనైతే కన్ఫామ్గా చూసుకుంటాను. నాకు యాక్చువల్లీ పింపుల్స్ అంటే చాలా భయం యాక్చువల్లీ. సో ఫస్ట్ ఏంటంటే మన ఫేస్ని ఒక సర్ఫేస్ లాగా, ఒక ఎర్త్ లాగా మనం ట్రీట్ చేయాలి. ఫర్ సపోజ్ చూడండి, ఒక ఎర్త్కి వాటర్, సఫిషియంట్ వాటర్ లేకపోతే ఏమవుతుంది, క్రాక్స్ వస్తుంది. సో ఇట్లా గీతలాగా పడిపోతుంది కదా, ఒక భూమికి నీళ్ళు అందకపోతే ఏం జరుగుతుంది, క్రాక్స్ లాగా వస్తుంది. సో అదే మన ఫేస్ అనుకోండి, మన ఫేస్కి ఎగ్జాక్ట్గా మాయిశ్చరైజర్ కానీ మంచి సన్ స్క్రీన్ కానీ పడకపోతే మన ఫేస్ కూడా అంతే, వ్రింకిల్స్ కానీ యాక్నీ రావటం, ఇంకా ఇలాంటివన్నీ జరుగుతాయి. చిన్న చిన్న పింపుల్స్ కానీ, డ్రై స్కిన్, ఇచ్చీ స్కిన్, సో ఇలాంటివన్నీ జరుగుతాయి. సో డైలీ రొటీన్లో మనం మర్చిపోకుండా యూస్ చేయవలసినవి రెండు, ఒకటి మాయిశ్చరైజర్ అండ్ ఇంకొకటి సన్ స్క్రీన్. మాయిశ్చరైజర్ రోజు రాయాలా అంటే రాయాలి, తప్పకుండా రాయాలి. సన్ స్క్రీన్ కూడా రోజు అప్లై చేయాలా అంటే రోజు అప్లై చేయాలండి. ఎందుకంటే యూవీఏ, యూవీబీ రేస్ ఉంటాయి కదా, సో అది నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్, సో అది ఏ సీజన్లో అయినా ఉంటుంది కాబట్టి, సో ఆ రేస్ నుంచి మనం కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కన్ఫామ్గా మనం సన్ స్క్రీన్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ షూర్ పొద్దున్నే బ్రష్ చేసుకోగానే వెళ్ళవలసింది కిచెన్లోకి. వాళ్ళు గ్యాస్ వెలిగిస్తారు, ఆ స్టవ్ వెలిగించగానే కన్ఫామ్గా ఫైర్ అనేది, ఆ జిడ్డు అనేది ఫేస్కి పడుతుంది. సో కన్ఫామ్గా మనం మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ అప్లై చేసుకుని వెళ్తే ఒక 4-5 hours మనం చూసుకోవచ్చు ఆ ఫేస్ని. పౌడర్ అనేది పక్కన పెట్టండి, ఈ రెండు క్రీమ్స్ మాత్రం మీరు యూస్ చేసుకు వెళ్తే, మీరు రాసుకుని వెళ్తే కిచెన్లోకి, మీ స్కిన్ అనేది చాలా గ్లోయిగా ఉంటుంది. సో నేను ఎలాంటి సన్ స్క్రీన్, నేను ఎలాంటి మాయిశ్చరైజర్ అండ్ నేను ఎలాంటి ప్రొడక్ట్స్ వాడతానో ఒక్కసారి మీ అందరికీ చూపిస్తాను. జస్ట్ హ్యావ్ ఏ లుక్. ఎస్, చూశారు కదా, అక్వా సాఫ్ట్. ఇది నేను బ్యాక్ స్క్రీన్లో చూపిస్తాను. అక్వా సాఫ్ట్ యాక్చువల్లీ నేను ఆల్మోస్ట్ ఇది 5th or 6th బాటిల్ అండి. నేను మాయిశ్చరైజర్ అయితే ఇదే వాడతాను. ఇది అయిపోయింది, జస్ట్ నేను నిన్ననే పర్చేస్ చేశాను, ఇది కొత్తది. సో ఇది లిక్విడ్ ఫార్ములాలో ఉంటుంది. ఒక్కసారి చూస్తే ఈ క్రీమీ ఫార్ములాలో ఉంటుంది, క్రీమీ లిక్విడ్. సో బాగుంటుంది. సో అక్వా సాఫ్ట్ అయితే నేను యూస్ చేస్తాను. ఈ ఫార్ములా కూడా చాలా బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అంటే బీభత్సమైన స్మెల్ వచ్చేది, పంజెంట్ అట్లా కాదు, మంచి స్మెల్, బేరబుల్ ఆ స్మెల్ అయితే. సో నాకైతే ఇది చాలా ఫ్రెండ్లీ, నాకు నిజంగా చాలా ఇష్టం. ఇది ఒక్కటే రాసుకుని కూడా నేను హోల్ డే కనీసం సన్ స్క్రీన్ ఒకవేళ నా దగ్గర అవైలబుల్ లేకపోతే ఇది రాసుకుని నేను బయటకు వెళ్ళిపోతాను. దీనిపైన చిన్న పౌడర్, బేబీ పౌడర్స్ ఉంటాయి కదా, నేను యూస్ చేసే పౌడర్ యాక్చువల్లీ బేబీ పౌడరే వాడతాను. సో ఇది రాసుకుని నేనైతే వెళ్ళిపోతాను. ఇది వరకే చిన్నప్పట్లో అసలు మన స్కిన్కి మరి 4-5 కోటింగ్లు వేస్తాయి కానీ పని అయ్యేది కాదండి. సో అప్పట్లో అయితే బేభత్సంగా వాడేసేవాళ్ళు. సో ఇప్పుడైతే అక్వా సాఫ్ట్ ఇది ది బెస్ట్ మాయిశ్చరైజర్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను చాలా మాయిశ్చరైజర్స్ వాడాను, నాకు దేనికి ఇది ఇంత బాగుంది అని నాకు ఏది అనిపించలేదు. ఇది మాత్రం నాకు క్లియర్ కట్గా చెప్తున్నా, చాలా బాగుంది. నాట్ ఓన్లీ మీ, ఏ ఏజ్ గ్రూప్స్ అయినా, మెన్ అండ్ విమెన్ ఇద్దరు కూడా వాడచ్చు. సో ఈవెన్ బేబీస్ కూడా యూస్ చేయొచ్చు అండి. 1 year క్రాస్ అయిన బేబీ దగ్గర నుంచి అది వరకైనా వాడచ్చు. మా ఇంట్లో మా బాబు లైక్ ఇషాన్ అండ్ సహస్ర ఉన్నారు కదా, సో వాళ్ళకి ఏమైనా కొంచెం లైక్ చిన్న మార్క్స్ లాగా, అంటే లైక్ ఫైన్ డాట్స్ లాగా ఏమైనా అనిపిస్తే నేనైతే కన్ఫామ్గా ఒక 1 week అయితే రెగ్యులర్గా ఇది యూస్ చేస్తాను. సో ఇది యూస్ చేసిన తర్వాత కన్ఫామ్ అంటే మాకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది, ష్యూర్గా తెలుస్తుంది. సో చెప్తున్నా కదా, సన్ స్క్రీన్ ప్లేస్ ఏ ప్రామినెంట్ రోల్ అనమాట. సో సన్ స్క్రీన్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరి స్కిన్ టోన్ ఒకలా ఉండదు. ఒకరిది డ్రై ఉంటుంది, ఒకరిది ఆయిలీ ఉంటుంది, ఒకరిది డ్రై కమ్ ఆయిలీ, లైక్ అలా కాంబినేషన్లో ఉంటాయి స్కిన్ టోన్స్ అనేది. సో ప్రతి ఒక్కరికి ఇదే లైక్ సన్ స్క్రీన్ యూజ్ అవుతుందా, ఇదే పడుతుందా అంటే ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ దాట్. నేను చెప్పలేను అంత పక్కాగా.
బట్ ఏంటంటే ఇప్పుడు డ్రై స్కిన్ ఉందనుకో కొంచెం మనం లిక్విడ్ ఫినిష్ అంటే లిక్విడ్ ఫార్ములాలో ఉన్నది మనం తీసుకోవడం మంచిది. ఆయిలీ స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు మ్యాట్ ఫినిష్డ్ సన్ స్క్రీన్ యూజ్ చేయడం చాలా మంచిది. సో నేను సన్ స్క్రీన్స్లో ఎక్వలాజికా ఒకటి యూజ్ చేసేదాన్ని, అది కూడా లిటరల్లీ చాలా బాగుంటుంది. బట్ అది కొంచెం లిక్విడ్ జిగురుగా ఉండడం వల్లే నేను ఇప్పుడు యూవీ డాక్స్ అని చెప్పి అది యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్. సో ఈ యూవీ డాక్స్ సన్ స్క్రీన్ కూడా పచ్చ ఉంటుంది, రచ్చ రంగులో ఉంటుంది. ఒకసారి కావాలంటే మీరు కూడా ట్రై చేయండి, నాకైతే చాలా నచ్చింది. దీని టెక్స్చర్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ మాట. సో మ్యాట్ ఫినిష్ చాలా లైక్ మ్యాట్, మీకు తెలుస్తుంది కదా, సమ్ పింక్ కలర్ లాగా అనిపిస్తుంది. సో ఇదైతే మ్యాట్ నాకు చాలా నచ్చుతుంది. సో ఇది కూడా ఆల్మోస్ట్ నేను ఒక 3-4 months నుంచి ఇదే వాడుతున్నా. ఇది ఫినిష్ అయిపోయింది, ఇది జస్ట్ ఇప్పుడే డెలివరీ అయింది. సో అందుకే వీడియో తీసిస్తే బాగుంటుంది కదా అని వీడియో క్యాప్చర్ చేస్తున్నాను. ఇప్పుడు బాయ్స్ ఉన్నారనుకో, బాయ్స్కి బ్యూటీ కాన్షియస్ అంత ఉండదు. సార్ కాన్షియస్ వద్దు, మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ రాసుకోండి, మీ మొహాలు పొద్దున లేస్తే మేమే కదా చూడాలి. సో కనీసం మరీ ఒక రేంజ్లో లేకపోయినా మినిమం ఉండాలి కాబట్టి. సో సన్ స్క్రీన్ నేను ఇదే వాడండి, కన్ఫామ్గా ది బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అని నేను చెప్పను. మీకు ఏ ప్రొడక్ట్ నచ్చితే ఆ ప్రొడక్ట్, బట్ సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీ అని మాత్రం చెప్తాను. సో మస్ట్ అండ్ షుడ్గా సన్ స్క్రీన్ రాసుకున్న 15 minutes తర్వాత మీరు బయటికి వెళ్ళండి. సన్ స్క్రీన్ రాసుకున్న 15 minutes తర్వాత కిచెన్లోకి వెళ్ళండి. యూ కెన్ డూ ఎనీ వర్క్ అనమాట. సో 4 to 5 hours ఇది మనకి యూవీఏ యూవీబీ రైస్ పడకుండా అయితే కన్ఫర్మ్గా కాపాడుతుంది. ఎస్, కమింగ్ టు లిప్స్టిక్స్, నా ఫేవరెట్ బ్రాండ్స్ అయితే నేను వాడతాను. ఇది వచ్చేసి నైకా ప్రొడక్ట్స్ అండి, నైకా వాడిది. సో కొంచెం వైన్ షేడ్లా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. ఇది చూశారు కదా, వైన్ కలర్. సో ఇదైతే నా లిప్స్కి పర్ఫెక్ట్ ఉంటుంది అని చెప్పి నేను ఇది తీసుకున్నా. సో దీనికంటే ముందు నేను బాగా లైక్ చేసే ప్రొడక్ట్ వచ్చి మెబెలిన్ అనమాట. ఫస్ట్లీ ఏంటంటే నా లిప్స్ వచ్చేసి చాక్లెట్ కలర్. సో ఇది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, చిన్నప్పటి నుంచి ఇలానే ఉంది. ఇప్పుడు చాక్లెట్ కలర్ ట్రెండ్ కూడానా. సో ఐమ్ ప్రౌడ్ ఫర్ దాట్. సో మెబెలిన్ అయితే నేను వాడతాను. ఇది కూడా కొంచెం వైన్ షేడ్లోనే ఉంటుంది, డివైన్ వైన్ అండి. ఇది 695 నెంబర్. సో ఈ రెండు మస్ట్ అండ్ షుడ్గా నేను ఈ రెండే వాడతాను. దీంట్లో మార్చే సీన్ అయితే లేదు. లిప్స్టిక్స్ ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా నేను ఇవే వాడుతున్నా. సో అయిపోయినా కూడా మళ్ళీ సేమ్ బుక్ చేసుకుంటాను. అండ్ లిప్ థెరపీ లాగా యూస్ చేయడానికి నేను వాజిలిన్ రోజీ లిప్స్, అంటే లైక్ ఇది టింటెడ్ ఏం కాదు, అంటే కలర్ ఏం ఉండదు. సో బాయ్స్ కూడా వాడటం చాలా మంచిదనే అనుకుంటున్నా. చూడండి వాజిలిన్. సో ఇదైతే బాగుంటుంది, నేనైతే ఇది యూస్ చేస్తున్నా, నాకైతే నచ్చింది. డైరెక్ట్ లిప్స్టిక్ అప్లై చేయొచ్చా? డైరెక్ట్ లిప్స్టిక్ అప్లై చేయొచ్చు, బట్ ఏంటంటే లిప్స్టిక్ అప్లై చేసే ముందు కొంచెం లైక్ వాజిలిన్ చిన్న మాయిశ్చరైజర్ ఇచ్చుకోవడం కానీ, లేదంటే కొంచెం ఏదైనా గ్లాస్ అప్లై చేసుకుంటే ఆ లిప్స్టిక్ కొంచెం అంటే ఇంకొంచెం షైనీగా కనిపిస్తుంది. సో చూడటానికి బాగుంటుంది. సో ఒక లేయర్ అనేది ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి ఆ లిప్స్టిక్ వల్ల పిగ్మెంటెడ్ లిప్స్ అయితే కావు. మీ పెదాలు ఎట్లా ఉంటాయో అట్లానే ఉంటాయి. డైరెక్ట్ లిప్స్టిక్ వేసుకోవడం వల్ల కొంచెం కెమికలైజ్డ్ కదా లిప్స్టిక్స్, అంటే కొంచెం కెమికల్ అయితే యూజ్ అవుతుంది కదా. సో దానివల్ల కొంచెం ఒక లేయర్ బ్లాక్నెస్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో దానివల్ల ఫస్ట్ మీకు నచ్చిన ఏదైనా సరే ఇట్లాంటి వాజ్లిన్స్ లాంటివి, సో మీకు ఏది నచ్చితే అది మీరు ఫస్ట్ దాన్ని యూజ్ చేసిన తర్వాత, ఫస్ట్ అప్లై చేసిన తర్వాత యూ కెన్ గో విత్ లిప్స్టిక్స్ అనమాట. ఎస్, ఐ కాజల్ అనేది ఫస్ట్ పక్కన పెడితే చూడంగానే ఫస్ట్ అట్రాక్షన్ అనేది కన్ఫామ్గా ఐసే వస్తుంది. సో ఆ ఐస్ పైన ఉన్న ఐబ్రో కూడా మ్యాండేటరీగా వస్తుంది. సో ఐబ్రోస్ అనేది బ్రాడ్గానే చేయించుకోండి, సన్నగా మాత్రం అస్సలకి చేయించొద్దు. ఇన్ కేస్ మీ ఐబ్రోనే సన్నం అనుకుంటే కొంచెం టచ్అప్ పెన్సిల్తో కానీ చిన్న బ్రష్తో కానీ చిన్నగా టచ్అప్ అయితే చేసుకోండి. సో ఎంత బ్రాడ్ ఐబ్రో ఉంటే అంత నీట్గా కనిపిస్తారు కన్ఫామ్గా. సో ఐ కాజల్ వచ్చేసి ఆల్రెడీ కింద పెట్టుకుంటారు కదా, సో కింద కంటే ముందు పైన కూడా పెట్టుకోండి. పై లిడ్కి ఫస్ట్ పెట్టుకున్న తర్వాతే కిందన పెట్టుకోండి. సో ఓవరాల్గా ఐ అట్లా చాలా షేప్డ్గా చాలా నీట్గా కనిపిస్తుంది. ఎస్, నెక్స్ట్ కాజల్. సో ఇదైతే నన్ను చాలామంది అడిగారు, నువ్వు ఎలాంటి కాజల్ వాడతావు అని చెప్పి. చాలామంది ఇన్ ద సెన్స్ నా ఫ్రెండ్స్ లిస్ట్లో చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ కాజల్ ఏంటే నువ్వు వాడతావు అని చెప్పి. సో వాళ్ళకైతే పర్సనల్గా నేను చెప్తూ ఉంటాను ఇది బెస్ట్ అది బెస్ట్ అని చెప్పి. నాకు ఒక ఐడియా ఉంది కాజల్ ఏది బాగుంటుంది అని చెప్పి. నేను ఇదివరకు లాక్మీ డాజ్లర్ ఇట్లా ఐకానిక్లో వాడేదాన్ని.
ఇట్లా ఇట్లా అనగానే ఇట్లా కిందకి ఇట్లా వచ్చేస్తూ ఉండేది. మనం చంద్రముఖి 1, 2, 3 లిస్ట్లో కూడా ఉంటాం అన్నమాట. సో అంత ఘోరంగా తయారవుతుంది. సో నేను ఈ మమా ఎర్త్ వాడుతున్నాను. సో ఈ మమా ఎర్త్ వాడుతున్నప్పటి నుంచి కూడా నాకు బాగా అనిపిస్తుంది. అంటే లైక్ కొంచెం ఇట్లా ఇట్లా అన్నా కూడా కిందకి రాదు, స్మర్జ్ ప్రూఫ్ అన్నమాట. సో బజ్జున్నప్పుడు పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా కూడా బాగుంటుంది. మేడ్ సేఫ్. ఇప్పుడు చాలా మంది చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు, లైక్ ఆల్స్ గుడ్నెస్ చాలా బాగుంటుంది, లేదంటే గుడ్ వైబ్స్ వాడి ప్రొడక్ట్స్ చాలా బాగుంటున్నాయని. నాకు ఎందుకు వై డోంట్ ఐ ట్రై అని చెప్పి నాకు ఒకసారి ట్రై చేయాలనిపించింది. జెన్యూన్గా మీకు చెప్పాలనిపించింది ప్రొడక్ట్స్ వాడితే బాగుందా బాగాలేదా అని చెప్పి. సో నేనైతే డ్రాగన్ ఫ్రూట్ బ్రైట్నింగ్ ఫేషియల్ కిట్ ఒకటి తీసుకున్నా, అండ్ ఆల్స్ గుడ్నెస్ వాడి ఆరెంజ్ పౌడర్ ఒకటి తీసుకున్నా. సారీ టు సే ఈ బాక్స్ అయితే మా బొడ్డోడు పడేశాడు. సో రోజ్ది మాట ఇది, ఆల్స్ గుడ్నెస్ వాడి రోజ్ పెటల్స్ పౌడర్ అనమాట. సో ఆర్గానిక్. సో ఈ 3 తీసుకున్నా. అండ్ ఆ 3తో పాటు హైడ్రేటింగ్ టోనర్, రోజ్ టోనర్ ఒకటి తీసుకున్నా. ఇది రోజు నైట్ పడుకునే ముందు వాడినా ఓకే. ఈ ప్యాక్స్లో ఒక 3-4 డ్రాప్స్ వేసుకున్నా ఓకే. ఇప్పుడు జరిగింది చెప్తున్నా, ఇది నేను వాడానండి సీరియస్లీ. నిజంగా ఎంత బాగుందో తెలుసా. నేను కొంచెం కలర్ వచ్చానేమో అనిపించింది అప్పుడు. సో పార్లర్కి వెళ్ళి వేస్ట్ చేసుకోవడం కంటే ఇలాంటివి ట్రై చేయండి. ఇంట్లో సరదాగా ఫ్రీ టైం దొరుకుతున్నప్పుడల్లా ఇట్లా చేసుకోవచ్చు. రోజ్ పెటల్స్ పౌడర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైంకే మనకి రిజల్ట్ తెలుస్తున్నాయి ఇవి. అండ్ ఆరెంజ్ మాస్క్ ఇది కూడా పౌడర్ కూడా చాలా చాలా బాగుంది. ఈ 3 జెన్యూన్గా నేను చెప్తాను చాలా బాగున్నాయి. సో ఇదేంటంటే లైక్ ఈ 3 ఫేస్ ప్యాక్స్ కింద మనం అంటే ఇది ఆల్రెడీ ఫేషియల్ కిట్, ఈ 2 మనం ఫేస్ ప్యాక్స్ కింద వాడతాం కదా. వాడుతున్నప్పుడు ఇది ఒక 2-3 డ్రాప్స్ వేసుకుని మనం యూజ్ చేస్తే మరి కొంచెం గ్లో ఎక్కువ వస్తుంది అనమాట. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళ గోల్డ్ పీల్ ఆఫ్ మాస్క్ అండి. ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఫుల్ ట్యాన్ పట్టేసి ఉంటుంది కదా, ఇంకా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ట్రై చేయండి. ఇదైతే రిజల్ట్ మీకు ఫస్ట్ టైమే తెలుస్తుంది. సో ఫస్ట్ టైం తెలిస్తే ఆబ్వియస్లీ సెకండ్ టైం అనుకుంటారు కదా. సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బీభత్సమైన పెద్ద పెద్ద గ్రామ్స్ ఉన్న ప్యాకెట్స్ కాకుండా శాంపిల్ టెట్రా ప్యాక్స్ ఉంటాయి కదా, శాంపిల్ ప్యాక్స్. సో అలాంటివి శాంపిల్ తీసుకోండి. సో పడిందా పడలేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఫస్ట్ రిజల్ట్ రాలేదనుకో వదిలేసేయండి. మీకు 2 డేస్లో 3 డేస్లో ఆ పర్టికులర్ ప్రోడక్ట్ మీకు పడుతుందా పడట్లేదా ఈజీగా తెలుస్తుంది. మీకు పడలేదు అని అనుకుంటే ఇచ్చింగ్ వచ్చేస్తుంది కన్ఫామ్గా. చిన్న రెడ్ కలర్లో చిన్న చిన్న ఇలా పింపుల్ లాగా అనిపిస్తుంది. సో అలాంటివన్నీ వస్తాయి. సో అట్లా వచ్చినప్పుడు అవాయిడ్ చేసాను కంప్లీట్గా. మళ్ళీ ఆ ప్రోడక్ట్ జోలికి అయితే వెళ్ళొద్దు. సో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ మనకి పడింది అంటే కన్ఫామ్గా ఆ సర్టెన్ ప్రోడక్ట్ మనం కన్ఫామ్గా 1 మంత్ అయితే యూజ్ చేయాలండి. ఒక నెల రోజులు వాడితేనే కానీ ఆ ప్రోడక్ట్ మనకి పడిందా లేదా అనే విషయం మనకు తెలీదు. సో పడట్లేదు అంటే చెప్తున్నాగా, ఒక 2-3 డేస్లో ఈజీగా తెలుస్తుంది. సో 2-3 రోజులు కంటిన్యూ చేయండి. పడకపోతే కీప్ దిస్ అసైడ్, పడితే యూజ్ చేయండి. ఓకే. ఎస్, నేను వాడుతున్న ప్రొడక్ట్స్ మీకు నచ్చితే మీరు కూడా వాడండి. అండ్ మీకేనా ఈ ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరందరూ అందంగా ఉండి ఛానల్ని అందంగా ఉంచండి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి నువ్వు అందంగా లేవనంటే ఒక్కటే చెప్పండి, ఆ చందమామ చూడటానికి చాలా బాగుంటుంది, బట్ ఇన్ కేస్ నేను దాని దగ్గరికి వెళ్ళి క్యాప్చర్ చేయాలనుకుంటే ఏదో ఒక చిన్న మచ్చలాగా వస్తుంది. బట్ రియల్గా చందమామ మచ్చ ఏం కాదు, అది చాలా అందంగా ఉంటుంది. సో అక్కడ తేడా ఏంటి, నా ఫోన్ లెన్స్ అంత అందంగా ఉండిన చందమామని క్యాప్చర్ చేయలేకపోయిందండి. సో అలానే మీ దగ్గర ఎవరైనా వచ్చి ఏముందులే అని అన్నారనుకో, వాళ్ళ కళ్ళకి అంత సీన్ లేదని అర్థం. సో వాళ్ళ లెన్స్కి మీ బ్యూటీని చూడలేకపోతున్నారని అర్థం. అంతేగాని మీకు మీరు డిగ్రేడ్ చేసుకుని నేను అందంగా లేను అని అనుకోకండి. మీరు చాలా అందంగా ఉన్నారు, చాలా అందంగా ఉంటారు కూడా. సో సెల్ఫ్ లవ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లవ్ యువర్ సెల్ఫ్. సో ఇప్పటి వరకు నేను చూపించిన మాయిశ్చరైజర్ కానీ సన్ స్క్రీన్ కానీ ఇవన్నీ నేను రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అండి. సడన్గా మనకి ఎవరైనా పెళ్లి తగిలినా లేదంటే సంథింగ్ ఫంక్షన్ ఏదైనా తగిలినా సరే ఎక్స్ట్రా గ్లో అనేది యాడ్ అవ్వాలి మనకి. సో ఎక్స్ట్రా గ్లో ఎట్లా వస్తుంది అంటే ఒక ఫౌండేషన్ రూపంలోనే వస్తుంది. సో ఒక షిమ్మర్ షైనింగ్ ఇచ్చేసుకుని ఫౌండేషన్ వేసేసుకుంటే సూపర్ ఉంటుంది. సో నేనైతే మమా ఎర్త్ ఫౌండేషన్ వైటమిన్ సిది అదే వాడతానండి. సో గ్లో సిరమ్ 07 టాఫీ గ్లో అండి. సో నా స్కిన్ టోన్ వాళ్ళు తెలుస్తుంది కదా, వాళ్ళు కన్ఫామ్గా ఇదే నెంబర్ వాడండి, 07 టాఫీ గ్లో. సో ఇదైతే కన్ఫామ్గా మీ స్కిన్ లానే కనిపిస్తుంది. ఎక్స్ట్రా గ్లో అనేది యాడ్ అవుతుంది. లిటరల్లీ చాలా బాగుంటుంది, చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మేకప్ వేసుకున్న ఆ ఫీల్ అయితే రాదు.
సో ఇంకా ఐ షేడ్స్ లాంటివి, ఇంకా కొంచెం టచ్అప్స్ అవి ఇచ్చుకోవాలంటే మీ దగ్గర లిప్స్టిక్స్ ఉంటాయి కదా, సో ఆ లిప్స్టిక్స్తోనే కొంచెం ఐ షేడ్స్ అని నోస్ దగ్గర కానీ, చీక్స్ దగ్గర, చిన్ దగ్గర అట్లా చిన్న చిన్నగా ఇచ్చేసుకోండి. సో అది బాగుంటుంది. ఎక్స్ట్రాగా దానికి మీరు వేరే ప్యాలెట్స్ ఏమీ తీసుకోవాల్సిన లేదు. ఎస్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ కనుక చూస్తే దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.